ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్స్ ఏంటి, నా మార్నింగ్ రొటీన్ ఏంటి అనేది మీకు ఈరోజు చూపించబోతున్నాను. హాయ్ ఆల్, ఈరోజు సండే చాడీలు చెప్పుకుందాం, వచ్చేయండి. చూసారా, మార్నింగే సూర్యుడి కిరణాలు మా ఇంట్లోకి ఎలా వస్తున్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మా ఇంటి దగ్గర సీనరీ అయితే మాత్రం. ఈసారి మీకు ఎప్పుడైనా క్లియర్గా అదొకటే తీసి చూపిస్తాను. మార్నింగే అలా డాబా పైకి వెళ్ళంగానే 2 చిలుకలు చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటున్నాయి. సండే కదా, అవి కూడా చక్కగా రిలాక్స్ అవుతున్నాయి అన్నమాట. భలే అందంగా ఉంటాయండి. ఎంతసేపు అయినా సరే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. డిస్టర్బ్ చేయకూడదు కదా, అందుకే దూరం నుంచి వీడియో తీసాను. సరే, చేతులతో కబుర్లు అయిపోయినాయి. ఇప్పుడు కిందకు వచ్చేసి మా ఇంట్లో దీపారాధన పూజ అయితే చేసేసుకున్నాను. మార్నింగే స్నానం చేసి పూజ చేసుకున్నాను. మా వారేమో మార్కెట్కి వెళ్ళారనమాట. ఈరోజు వేటాడాలి కదా, మరి ఈదేవి ఎగిరేవి దూకేవి అన్నీ పట్టుకొస్తారు వెళ్ళి. ఆయనకి ఏమేమి నచ్చితే అవన్నీ తెచ్చుకుంటారో అవి వండడం నా పని అనమాట. నేను రెడీ అయ్యి ఉండాలి ఈలోపు, అవన్నీ తెచ్చేలోపు. సో ఇంట్లో దీపం పెట్టేసుకున్నాను. ఇలా సాయిబాబా దగ్గర కూడా దీపం పెట్టుకుంటాను కదా, దీపం పెట్టుకున్నాను. ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చి వంటకు రెడీ అవుతున్నాను. మార్నింగే బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయిపోయింది. పనమ్మాయి వచ్చి కిచెన్ అంతా క్లీన్ చేసి వెళ్ళింది. ఇప్పుడు నా వంట సెక్షన్ అనమాట. ఈరోజు మా వారు పోర్ట్కి వెళ్ళారు. అక్కడ వీడియోస్ ఆయన తీసుకొని రాలేదు, లేకపోతే మీకు చూపించేదాన్ని. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకొచ్చి చూపిస్తాను. వైజాగ్లో పోర్ట్ చాలా బాగుంటుంది. సో పోర్ట్కి వెళ్ళి ఈదేవి తీసుకొచ్చారు, అంటే చేపలు అండ్ రొయ్యలు, ఇంకా ఏవో 2-3 వెరైటీస్ తెచ్చారనమాట. అలాగా పోర్ట్కి వెళ్ళినప్పుడు ఒకేసారి తెచ్చుకొని అవన్నీ క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టుకుంటాం. మాకు అంటే మా వారు గోదావరి జిల్లా భీమవరం, మా అత్తగారు వాళ్ళది భీమవరం, పాలకొల్లు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. అటు సైడ్ వాళ్ళు నాన్ వెజ్ బాగా తింటారండి. మా ఇంట్లో మా వారికి మా అమ్మాయికి బాగా ఇష్టం నాన్ వెజ్ అంటే, అందుకే ఇలా ఎక్కువ తెస్తూ ఉంటారు. ఇంకా ఆయన డ్యూటీ రీత్యా అస్తమానం కుదరదు కాబట్టి, ఆఫీస్ ఉంటుంది కాబట్టి, ఇలా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు పోర్ట్కి వెళ్ళి ఇలా తెచ్చుకుంటూ ఉంటారనమాట. సో రొయ్యలు, చేపల్లో 2 రకాలు తీసుకొచ్చారు. వాటి పేర్లన్నీ నన్ను అడగొద్దు, నాకు తెలియదు. ఆయన తీసుకొచ్చి ఇది ఇగురు పెట్టు, ఇది ఫ్రై చేయి, ఇది పులుసు పెట్టు అంటే అలా చేయడమే. మ్యాక్సిమం సముద్రం చేపలు ఇగురికి కానీ ఫ్రైకి కానీ బాగుంటాయంట, పులుసుకు బాగోవు. పులుసుకి అయితే చెరువు చేపలు అయితేనే బాగుంటాయని అంటారు. సో చేపలు రొయ్యలు అన్నీ క్లీన్ చేసుకున్నాను. రొయ్యలకి మధ్యలో నడుం దగ్గర ఈను ఉంటుంది, అది చాలామంది తీయరు. అది తీస్తేనే రొయ్యల కూర బాగుంటుంది, అది తీయకపోతే బాగోదన్నమాట టేస్ట్. సో అదంతా తీసేసి క్లీన్ చేసి పెట్టేశాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఇక్కడేమో నేను ఫ్రైడ్ రైస్ చేయడానికి రెడీ అవుతున్నాను. మా అమ్మాయి ఎగ్జామ్స్ అయ్యే వరకు నాన్ వెజ్ తినదు అని మీకు చెప్పాను కదా. సో మేమేమో ఇవన్నీ తెచ్చుకున్నాము. ఆ పిల్లేమో ఏడుస్తూ ఉంది, అన్నీ నేను తిన్నప్పుడు తెచ్చుకుంటున్నారు అని. సరేలే అని చెప్పి ఇంకెక్కువ ఏడిపించడం ఇష్టం లేక అన్నీ వండకుండా ఓన్లీ ఫిష్ ఒకటే మ్యారినేట్ చేసి పెట్టుకొని ఫిష్ ఫ్రై చేద్దాము. ఇంకా ఎగ్ తింటుందిలేండి, నాన్ వెజ్ అంటే ఎగ్ మాత్రం తింటుంది, ఇంక వేరే నాన్ వెజ్ ఏం తినదు. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని పెరుగు చట్నీ చేసుకుందాంలే అని అనుకున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా వేరే కూరలు అవి పిల్లలు తిన్నప్పుడు మనం ఇంకేం వండుకుంటాం. ఇంకా అందుకే ఇలాగ సింపుల్ మెన్యూ ఈరోజు మాది. ఫ్రైడ్ రైస్ కిందాక రైస్ పెట్టేశాను కదా, రైస్ అయితే అయిపోయింది. ఇంకా వెజిటబుల్స్ అవి కట్ చేసుకొని ఫ్రైడ్ రైస్ చేసేయాలి. ఇదంతా కూడా నేను జస్ట్ గ్లిమ్స్ చూపిస్తున్నాను మీకు. కంప్లీట్గా ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంతా ఒకటే వీడియోలో పెడితే లెంత్ అయిపోతుంది వీడియో, మీరు కూడా చూడలేరు, బోర్ కొడుతుంది కాబట్టి. సో అలా నెక్స్ట్ వీడియోలో పెడతాను, మీరు ఎవరైనా కావాలంటే కనుక చూడండి. ఈజీగా వంటలు ఎలా చేసుకోవచ్చు ఒకటే టైం, ఎట్ ఏ టైం. నేను చెప్పాను కదా, ఒక అరగంట మ్యాక్సిమం 30 గంటే ఉంటాను నేను కిచెన్లో. అప్పుడే ఒక 2-3 వెరైటీస్ చేసేస్తూ ఉంటాను. నాతో పాటు మీరు కూడా అంత ఈజీగా చేసేసుకుంటారని చెప్పి ఆ వీడియోస్ అయితే నెక్స్ట్ పెడతాను. ఇంకా ఫిష్ ఫ్రై అయితే ఇలా చేశాను అనమాట. ఫిష్ ఫ్రై చేసిన తర్వాత దానిపైన మిర్చి అండ్ కరివేపాకు వేస్తే మంచి స్మెల్, టేస్ట్ చాలా బాగుంటుందండి, ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టి. సో ఇలా ఫిష్ ఫ్రై అయిపోయింది. ఇంకా ఇంకో పక్కనేమో ఫ్రైడ్ రైస్ అయిపోయింది. అయితే ఫిష్ ఫ్రై మేము చేసుకున్నాం, ఎగ్ ఫ్రైడ్ రైస్ కామన్. మరి మా అమ్మాయికి కూడా ఇంకా వెరైటీ కావాలి కదా, తను కూడా ఏదో ఒకటి చేసుకుంటానని అంటుంది. మరి మీరు అది చేసుకున్నప్పుడు నేను చేసుకోవాలి కదా అంటది. సో చిన్న వంటలు అయితే తను చేసుకుంటుంది బాగానే. పిల్లలకు కూడా అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచి చేసుకోవడం వంటలు అనేవి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మనం లేకపోయినా, బయటకు ఎక్కడికైనా ఊరు వెళ్ళినా, లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా జాబ్స్ కానీ చదువులకు కానీ వెళ్ళాల్సి వచ్చినా అప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారనమాట. సో మా పిల్లలు అయితే మాత్రం చేస్తారు బాగానే చిన్న వంటలు కాదులేండి, లేటెస్ట్ వాళ్ళకి నచ్చినవన్నీ కూడా ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అని ఈజీగా చేసేసుకోగలుగుతున్నారు. సో ఫ్రైడ్ రైస్ అండ్ ఫిష్ ప్లేట్లో పెట్టేశాను.
ఇప్పుడు ఇదిగోండి మా అమ్మ ఏమో పన్నీర్ టిక్కా చేసుకుంటానని చెప్పేసి రెడీ చేసుకుంటుంది. తనకి పన్నీర్ టిక్కా, మాకు ఫిష్ ఫ్రై అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ విత్ రైతా. ఈరోజు మా మెన్యూ ఇదనమాట. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. వంట అంతా కూడా త్వరగానే ఫాస్ట్గానే అయిపోతుందండి నాకు. అయిపోయిన తర్వాత మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా టేబుల్ మీద ఫుడ్ అంతా అరేంజ్ చేసేసుకున్నాము తినడానికి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా అసలు ఆ ప్లేట్ అనేది. చక్కగా ఫిష్ ఫ్రై, ఎగ్ ఫ్రైడ్ రైస్, రైతా అన్నీ పెట్టుకొని హ్యాపీగా లాగిన్ చేసాం. మరి మీ సండే మెనూ ఏంటి? మీరు కూడా ఇలాగే రకరకాల వెరైటీస్ చేసుకుంటారా, లేదా సింపుల్గా చేసేసుకుంటారా ఏంటి అనేది కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.